జిల్లాలో దారుణం జరిగింది. స్వామి దయానంద సరస్వతి హాస్టల్లో బాలికపై అత్యాచారం జరిగింది. స్టూడెంట్స్ను ట్రాప్ చేస్తున్నారు వార్డెన్ భర్త శశికుమార్. విద్యార్థినులకు మాయమాటలు చెప్పి వలవేస్తున్నాడు శశి. ఇటీవల ఓ స్టూడెంట్ను బాపట్లకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. హాస్టల్కు వచ్చిన తర్వాత పేరెంట్స్కు చెప్పింది స్టూడెంట్. శశికుమార్పై ఏలూరు 2 టౌన్లో పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. భర్తకు సహకరించాలంటూ విద్యార్థినులపై వార్డెన్ ఫణిశ్రీ ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తోంది. శశికుమార్కు సహకరించకపోతే టార్చర్ పెడుతున్నారంటూ బాలికలు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో బాలిక అత్యాచారానికి గురైన తర్వాత తన తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యార్థులకు మాయమాటలు చెప్పి వలవేస్తున్నాడు వార్డెన్ భర్త శశి. ఇటీవల ఓ స్టూడెంట్ను బాపట్లకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. హాస్టల్కి వచ్చిన తర్వాత పేరెంట్స్కు చెప్పడంతో అతనిపై ఏలూరు 2 టౌన్లో పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. బట్ భర్తకు సహకరించాలంటూ వార్డెన్ ఫణిశ్రీ కూడా ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తోంది. శశికుమార్కు సహకరించకపోతే టార్చర్ పెడుతున్నారంటూ బాలికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వార్డెన్ భర్తపై శశిపై ప్రస్తుతానికి కేసు నమోదు చేశారు. ఇక ఫణిశ్రీపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసు అధికారులు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. సరస్వతి సేవాశ్రమము దాంట్లో ఒక తాతగారు ఉండేవాళ్ళు. ఆ తాతగారి దగ్గరికి ఈయన శశికుమార్ అనే ఫోటో స్టూడియో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వచ్చేవాడు. వచ్చి వాళ్ళ మేనగోడలో లావణ్య కేర్ టేకర్ లా సెకండరీ చదువుతుంది. దాన్ని హాస్టల్లో కేర్ టేకర్ గా అంటే జాయిన్ చేయించడానికి వచ్చారు. తర్వాత వాళ్ళ వైఫ్ ఫణిశ్రీ అనే ఆమె వార్డెన్ గా జాయిన్ చేయించడానికి వచ్చారు. తర్వాత ఏమో ఆ తాతగారిని పంపించేశారు హాస్టల్ నుంచి. పంపించేసిన తర్వాత ఆయన వచ్చేసేసి అక్కడే ఉండిపోవడము, స్మోకింగ్ చేయడము, ఫోటో స్టూడియో అని చెప్పి నమ్మించడము, చిన్న పిల్లల్ని తీసుకెళ్లి బాపట్ల సైడ్ తీసుకెళ్లి ఒక బాయ్స్ హాస్టల్ తీసుకెళ్లి రూమ్ తీసుకొని పాడు చేయడము బలవంతంగా. వద్దు వద్దు అన్న చేతులు కట్టేసి మరి చేస్తున్నాడు. ఒప్పుకుంటేనేమో అలాగ అంటున్నాడు. ఒప్పుకోపోతేనేమో అదే చెంప మీద కొట్టేసేసి జుట్టు పీకేసేసి ఈడ్చుకొచ్చి మొక్కల దండ వేపిస్తున్నాడు. నైట్ చిన్న చిన్న విషయాలకు కూడా సీరియస్ అయిపోతున్నాడు. ఏంటో మళ్ళీ ఏంటో మీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి, అక్కడ తిప్పుతాను ఇక్కడ తిప్పుతాను, ఎదురుకున్న అపార్ట్మెంట్ లో రూమ్లు ఇస్తాను, ఆ రూమ్ లో పంపిస్తే ఈ రూమ్ లో పంపిస్తాను, పోలీసు వాళ్ళతో నేను మాట్లాడి చుట్టూరు కాపలా పెట్టిస్తాను, ఇష్టం ఉంటే చెప్పండి ఇదని చెప్పి అంటున్నాడు సార్. చాలా మిస్బిహేవియర్ గా చేస్తున్నాడు సార్. శశికుమార్ హాస్టల్ వెరిఫైర్ సార్. హస్బెండ్ అవుతాడు సార్. హాస్టల్ వార్డెన్ ఫణిశ్రీ తనకి హస్బెండ్, తన సెకండ్ వైఫ్ సార్. ఫస్ట్ వైఫ్ ఏమో మన స్టూడియో చేస్తే రఘుకుమారి, తను ఏంటో ఫోటో స్టూడియో చేస్తే. సెకండ్ వైఫ్ ఏమో ఫణిశ్రీ, తన హాస్టల్ వార్డెన్ గా పెట్టాడు. వాళ్ళ హస్బెండ్ ఏంటో శశికుమార్. కేర్ టేకర్ అంటే లావణ్య వాళ్ళ మేనకోడలు సార్. వాళ్ళ కింద పని చేసే జ్యోతి ఏంటో మాయమాటలు చెప్పి తీసుకెళ్ళింది సార్. వాళ్ళ అక్క ఏంటో ఇక్కడ ఐస్ చేస్తా ఉంటాయి సార్ పిల్లల్ని. బాపట్ల తీసుకెళ్ళాడు సార్. ఫోటోషాప్ అని తీసుకెళ్లి సినిమాలు చెప్పడం గానీ, నువ్వు తిన్న తర్వాత నాకు ఇయ్యు, నువ్వు తాగిన తర్వాత నాకు ఇయ్యు అని చెప్తాడు సార్. చెప్పిన తర్వాత నువ్వు తింటానే తింటాను, నువ్వు తినకపోతే నేను తిన్ను అని చెప్పి వద్దు వద్దు అన్న చెప్పి కారు అక్కడ ఆపేసేసి నువ్వు ఒప్పుకుంటేనే కారు తెస్తాను లేకపోతే కారు తీను అని చెప్పి బలవంతం చేసేసి 5 తీసుకెళ్లాడు సార్. తీసుకెళ్లిన తర్వాత మమ్మల్ని ఏం చేయలేదు సార్. ఆ పిల్ల మా గురించి ఆయన తెలియదు సార్, అందుకే మేము వెళ్ళలేదు ఈసారి. తను తెలియదు కదా సార్, తను మాత్రమే తీసుకెళ్లాడు. ఎవరికి తెలియకుండా ఫోటోగ్రఫీ అని చెప్పి తన మార్నింగ్ మొన్న ఆదివారం 7ంటికి తీసుకెళ్లి నిన్న సోమవారం 3ంటికి తీసుకొచ్చాడు సార్. ఈవినింగ్ వచ్చింది సార్. ఈ రోజు మనకి ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న అమీనాపేటలో ఉన్నటువంటి స్వామి దయానంద సరస్వతి సేవా ఆశ్రమంలో బాలికల పైన, ఒక మైనర్ బాలికల పైన అక్కడ హాస్టల్ వార్డెన్ భర్త ఈ మిస్బిహేవ్ చేశాడన్న ఒక కంప్లైంట్ మీద ఇక్కడికి వచ్చాము. ఈ కంప్లైంట్ తీసుకొని ఇక్కడ విచారణ నిమిత్తం మన ఉమెన్ ఎస్ఎల్ని వీళ్ళందరినీ పంపిస్తున్నాం. విచారణలో భాగంగా ఏమేమి చేశారు ఏంటి అనేది అన్నీ కూడా మీకు తెలిసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మేము ముద్దాయిల్ని పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. దర్యాప్తులో భాగంగా అన్ని విషయాలు కూడా మీకు త్వరలో తెలియపరుస్తాం. అది ఇప్పటి వరకు అయితే మనకు వచ్చిన ఫిర్యాదు ప్రకారం 3 ఫిర్యాదుకు వచ్చినాయి. ఇంకా ఏమన్నా ఎంతమంది ఉన్నారు ఏంటనేది ఇప్పుడు మా విచారణలో చేస్తుంది. ఉమెన్ ఎస్ఎస్ని చేస్తున్నాము. వీళ్ళందరినీ కూడా చేసి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మీకు అన్ని విషయాలు నేను తర్వాత వివరిస్తాను. అతను ఏంటంటే ఈ ఫోటో షాపింగ్ నేర్పిస్తాననే ఉద్దేశంతో వీళ్ళకి తీసుకున్న హాస్టల్ వార్డెన్ యొక్క భర్త
సరే ఆ నమ్మకంతో వాళ్ళు వెళ్ళడంతో ఆ మైనర్ బాలికల పైన మిస్బిహేవ్ చేశాడని అభియోగం. ఆవిడ హాస్టల్ వార్డెన్ ఆవిడ. అతను హాస్టల్ వార్డెన్లో కాదు, అతను కూడా భర్త కాబట్టి అక్కడ ఉంటాడు. అతను ఫోటో షాప్ ఉందండి. ఇంకా దర్యాప్తులో అన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడే వచ్చింది. అదే అది ఏం చేశారనేది ఇంకా చెప్తాను. ఎస్, స్టూడెంట్స్ను ట్రాప్ చేస్తున్న వార్డెన్ భర్త శశికుమార్పై ఫిర్యాదు చేశారు. స్వామి దయానంద సరస్వతి హాస్టల్లో ఏలూరు జిల్లాలో ఈ దారుణం జరిగింది. బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు వార్డెన్ భర్త శశికుమార్. విద్యార్థులకు మాయమాటలు చెప్పి వల వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఓ స్టూడెంట్ను బాపట్లకు తీసుకెళ్లి మరీ అత్యాచారం చేశాడు. దీనికి వార్డెన్ కూడా ఫణిశ్రీ సహకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. విద్యార్థినులపై భర్తకు సహకరించాలంటూ ఆమె ఒత్తిడి చేస్తున్నట్టుగా సమాచారం. అయితే శశికుమార్కు సహకరించకపోతే టార్చర్ పెడుతున్నారంటూ కూడా బాలికలు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో హాస్టల్ వార్డెన్ భర్తపై ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతానికి కేసు నమోదైంది. ఎస్, మా కరెస్పాండెంట్ మణికుమార్ జైన్ అవుతున్నారు. వార్డెన్ భర్తకు సంబంధించి విద్యార్థినులను టార్చర్ పెడుతున్నారంటూ కేసు నమోదైంది. ఓ బాలికపై అత్యాచారం చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్లో ఎలాంటి కేసు నమోదైంది, పోలీసులు ఏం చెప్తున్నారు? ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికలకు మాయమాటలు చెప్పి వారిని వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం లేదా వారిపైన అత్యాచారానికి యత్నించడం సంబంధించినటువంటి ఘటన తాజాగా వెలుగుచూసింది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే ఏలూరు నగరంలో ఉన్నటువంటి అమీనాపేటలో ఉన్నటువంటి శ్రీ దయానంద సరస్వతి బాలికల హాస్టల్ ఉంది. హాస్టల్లో దాదాపు 40 నుంచి 50 వరకు కూడా విద్యార్థులు అక్కడ చదువుకుంటూ ఉంటారు. 9వ తరగతి, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీకి సంబంధించిన విద్యార్థులు కూడా అక్కడ ఉండి స్థానికంగా అక్కడ నివాసం ఉండి వాళ్ళంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి కళాశాలలకు వెళ్తున్న పరిస్థితి. అయితే ఈ హాస్టల్కి సంబంధించి గత కొన్ని రోజుల క్రితం ఒక వృద్ధుడు అక్కడ హాస్టల్కి సంబంధించి వార్డెన్ గా ఉండేవాడు. అయితే స్థానికంగా ఏలూరులో ఉన్న వేరొక బీసీ హాస్టల్కి సంబంధించిన వార్డెన్ ఎవరైతే శశికుమార్ ఉన్నారో, ఏదైతే ఈ ఘటనకు పాల్పడినటువంటి శశికుమార్ అనే నిందితుడు ఉన్నాడు, అతను గత కొంతకాలం క్రితం హాస్టల్కి వెళ్ళారు. ఒకసారి ఫోటోగ్రఫీ నేపథ్యంలో హాస్టల్కి వెళ్ళారు. అయితే అక్కడ పరిస్థితులు చూసినటువంటి శశికుమార్ హాస్టల్ పైన కన్నేశారు. అప్పటి నుంచి కూడా హాస్టల్కి తరచూ వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి వృద్ధుడిగా వార్డెన్ ఉన్నటువంటి వృద్ధుని తప్పించి అతని భార్యని, రెండో భార్య ఫణిశ్రీ ఉంది, ఫణిశ్రీకి సంబంధించి ఆమెను అక్కడ వార్డెన్ గా నియమించారు. ఆమెతో పాటు అతని మేనకోళ్ళను కూడా లావణ్యని ఆమెను అక్కడ ఒక కేర్ టేకర్ గా కూడా నియమించి అక్కడి నుంచి కూడా తన కార్యకలాపాలు మొదలుపెట్టారు. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే గత కొంతకాలం క్రితం నుంచి కూడా ఈ ఎవరైతే హాస్టల్లో ఉన్నటువంటి మైనర్ బాలికలు ఉంటారో వారిని టార్గెట్ చేసి శశికుమార్ ఆకృత్యాలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి శశికుమార్ నిత్యం హాస్టల్కి వెళ్ళడం, అక్కడే మద్యం సేవించడం, సిగరెట్లు కాల్చడం, అక్కడ ఉన్నటువంటి హాస్టల్ సంబంధించిన మైనర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. అయితే వారికి మాయమాటలు చెప్పి శశికుమార్ సంబంధించి అతని భార్య ఉన్నది వార్డెన్ గా పనిచేస్తున్నాము, ఆమె అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి మాయమాటలు చెప్పి అతని భర్తతో పాటు బయటకు పంపే విధంగా కూడా ఆమె చేస్తుంది. బయట ఫోటో షూట్లు తీసుకెళ్తాం లేదా హోటల్ తీసుకెళ్తాం అని చెప్పి మాయమాటలు చెప్పి ఆ బాలికల్ని ట్రాప్ చేసి కారులో ఎక్కించుకొని బయటకు నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేస్తున్నట్లు కొలిసింది. ఈ తతంగం అంతా కూడా దాదాపు చాలా రోజుల నుంచి కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. 2023లో కరోనా టైం తర్వాత ఈ హాస్టల్ని ఏర్పాటు చేశారు. అక్కడ దాదాపు 50 మంది వరకు స్టూడెంట్స్ ఉంటారు. అయితే శశికుమార్ ప్రత్యేకంగా మైనర్ బాలికలు ఎవరుతుంటే వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు. ఇటీవల కూడా ఈ నెల 15వ తారీఖు ఆదివారం సాయంత్రం ఒక మైనర్ బాలికను కారులో ఎక్కించుకొని బాపట్ల తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం, తర్వాత ఆమె అత్యాచారం కూడా చేసినట్లు కూడా తెలుస్తుంది. ఆదివారం సాయంత్రం తీసుకెళ్లిన బాలికను తర్వాత రోజు సోమవారం సాయంత్రం హాస్టల్ తీసుకొచ్చి వదిలిపెట్టాడు. దీంతో హాస్టల్లో ఉన్నటువంటి మిగిలిన విద్యార్థులందరూ ఆరా తీయగా ఇలా జరిగిందని చెప్పడంతో వెంటనే వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులకు ఫోన్ చెప్పారు. దీంతో వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులందరూ కూడా హాస్టల్కి చేరుకొని ఆరా తీసిన నేపథ్యంలో ఎవరైతే ఈ ఆకృత్యాలు శశికుమార్ చేస్తున్న ఆకృత్యాలు అన్ని కూడా బయటకు వచ్చాయని చెప్పాలి. దీంతో బాలికలు తల్లిదండ్రులు అందరూ కలిసి స్థానికంగా ఉన్నటువంటి 2 టౌన్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో శశికుమార్ చేస్తున్నట్టు ఆకృత్యాలన్నీ కూడా బయటకు వచ్చాయని చెప్పాలి. దాదాపు చాలా కాలం నుంచి కూడా ఈ వ్యవహారం అంతా జరుగుతుంది. కానీ ఏదైతే ఈ హాస్టల్ ఉందో స్వామి దయానంద సరస్వతి హాస్టల్ సంబంధించి ఇది చాలా మారుమూల ప్రాంతంలో ఉంటుంది. చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. దీంతో ఈ హాస్టల్ ఉన్నట్టు కూడా చాలా మందికి తెలియదు అక్కడ. దీంతో ఈ నేపథ్యంలోనే శశికుమార్ ఆకృత్యాలన్నీ కూడా సజావుగా సాగుతున్నాయి. హాస్టల్ వార్డెన్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? భర్తకు సహకరించే విద్యార్థులను వేధిస్తున్న నేపథ్యంలో మరి ఆమెపై కూడా చర్యలు తీసుకోబోతున్నారా?
ఖచ్చితంగా రామదాసు. అంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఎర్రతిల్లి శశికుమార్ నిందితుడు అతని మీద కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి డీఎస్పీ కూడా కేసుకు సంబంధించి వివరాలను కూడా వెల్లడించారు. ఇంకా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాం. అంటే ముగ్గురు మైనర్ బాలికలు ప్రస్తుతానికి వచ్చి ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మేము విచారణ చేస్తున్నాం. స్థానికంగా ఉన్న హాస్టల్ కూడా దయానంద సరస్వతి హాస్టల్ కూడా వెళ్ళి అక్కడ కూడా పరిశీలించాం. మిగిలిన విద్యార్థులందరితో కూడా మాట్లాడాం. ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎంతమంది లైంగిక వేధింపులకు బాధితులు అయ్యారని చెప్పి అది కూడా ఒకసారి విచారణలో దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. ఇంకా ఈ ముగ్గురు స్టూడెంట్స్ అయినా ఇంకా ఎవరైనా ఉన్నారనే దాని మీద కూడా అనే కోణంలో కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే వార్డెన్ ఉన్నటువంటి పరిస్థితి ఉందో ఆమె ఈ విద్యార్థులకు సంబంధించి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావటం, అంటే తన భర్త